నగరంలోని 42వ డివిజన్లో 3 కోట్ల వ్యయంతో నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ ద్వారా ఇంటి వద్దకే ఉచితంగా అందిస్తున్న కంటి దంత వైద్య శిబిరాలను మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి పరిశీలించారు. మంత్రి నారాయణ నేతృత్వంలోని ఇప్పటి వరకు వేలాది మందికి ఉచితంగా కంటి పరీక్షలు, అద్దాల పంపిణీ, దంత చికిత్సలు అందించడం తమ కుటుంబానికి ఎంతో సంతోషాన్నిస్తుందని ఆమె తెలిపారు. పైకొస్తారు, అంత బాగా పని చేయగలరు. మా నాన్నగారు ఆరోగ్యానికి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఇక్కడ నారాయణ హాస్పిటల్ కట్టించారు. సో నారాయణ హాస్పిటల్ నుంచి సర్వీసెస్ ప్రజలకి చేస్తున్నాము. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పటిదాకా తీసుకునేటట్టయితే 7417 ఓపీ ట్రీట్ చేశారండి. అండ్ అదేవిధంగా 4300 మెంబర్స్కి గ్లాసెస్ ఇచ్చారు. సర్జరీస్ 104 మెంబర్స్కి సర్జరీస్ అయ్యాయి. నారాయణ నేత్రజ్యోతి ద్వారా ఈ ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నారండి. అండ్ అర్బన్ తీసుకుంటే 3 సార్లు చేశారు, రూరల్లో 2 సార్లు చేశారు. 4 నుంచి 8 PM వరకు ఇవి చూస్తున్నారండి. ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళు కళ్ళకి ఏమన్నా ఉన్నా లేకపోతే ప్రతి ఒక్కటి బాగా ట్రీట్ చేసి ఏదైనా మేజర్ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటే హాస్పిటల్కి రమ్మని ఉచితంగా ట్రీట్ చేస్తున్నారు. మా నాన్నగారు ప్రజలకి ఈ విధంగా సేవ చేస్తున్నారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు అని తెలుసుకున్నాను. నెల్లూరు నగరంలో అందరూ చల్లగా ఉండాలి. మా నాన్నగారు మా కుటుంబం ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. నారాయణ నేత్రజ్యోతి లాగే నారాయణ దంత సురక్ష కూడా ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ తీసుకున్నారండి. సో మీరు టోటల్ ఓపీ తీసుకునేటట్టయితే 4918 మెంబర్స్కి ట్రీట్ చేశారు. అండ్ ఇప్పటిదాకా ట్రీట్మెంట్స్ 670 ట్రీట్మెంట్స్ అయ్యాయండి. అండ్ మన హాస్పిటల్ రెఫరెన్సెస్ తీసుకుంటే 4526 మెంబర్స్ రెఫరెన్స్ చేశారండి. సో ఇటు డెంటల్ అండ్ అదేవిధంగా కళ్ళు ఒక మనిషికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన కళ్ళు సరిగ్గా లేకపోతే మనం సరిగ్గా చూడలేము. సో ఇవి చేస్తున్నందుకు నాకు మా కుటుంబానికి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. నేను 42వ డివిజన్ అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్ మాట్లాడుతున్నాను. మా నారాయణ సార్ కంటి నేత్రజ్యోతి దంత సురక్ష ఈ కార్యక్రమం పెట్టి హిస్టరీ క్రియేట్ చేశారు. ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఈ విధంగా ఆలోచించలేదు. ఎప్పుడో ఒకసారి ఒక ప్రోగ్రాం పెడతారు, అది మెడికల్ క్యాంప్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా 365 రోజులు ఏదో ఒక వార్డులో ఏదో ఒక చోట కంటిన్యూగా ఈ విధంగా జరుగుతుంది. మా 42 వార్డులో ఇది 2వసారి. ముందు మన్సూర్ నగర్ సెంటర్లో పెట్టాము. అక్కడ దాదాపు 365 నుంచి 75 దాకా ఈ విధంగా చూశారు. కంటికి సంబంధించి 265, పంటికి సంబంధించి 100-110 దాకా చూశారు. ఇప్పుడు 2వసారి నిన్న చెప్పారు. ఖుద్దూస్ నగర్లో సంబంధించి పక్కన 101, 102, 100, 110 బూతులు దగ్గర ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి మొత్తం రెడీ చేసుకుని 4 గంటలకి అవగానే 50 మంది దాకా వచ్చేస్తున్నారు. తర్వాత వెంటనే అందరూ వస్తూ ఉన్నారు. ఇప్పటికీ 120 మందికి కంటికి చూపించాము. పంటిది ఇప్పుడు ఇంతవరకు 75 మందిని చూసాము. కాబట్టి ఇంకా ఉన్నారు చూసేవాళ్ళు. దాదాపు ఈరోజు కూడా అయ్యే పొజిషన్లో ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని చాలా సంతోషిస్తున్నారు. అంతేకాకుండా ఇది చూసే విధానం ఏంటంటే ఏదో వచ్చారు చూశారు అనేది లేకుండా ఒక ప్రైవేట్ హాస్పిటల్ లాగా చూసి ఇక్కడ లేకపోతే హాస్పిటల్కి పిలిచి వాళ్ళకి ఆపరేషన్ అవసరమైతే శస్త్రచికిత్స చేస్తున్నారు. ఇక్కడికే వచ్చి యాన్లో తీసుకుని పోయి మళ్ళీ ఇక్కడే వచ్చి వాళ్ళే వదులుతున్నారు. ఆ విధంగా కంటి అద్దాలు రాసిన వాళ్ళకి మళ్ళీ 15 రోజుల లోపల కంటి అద్దాలు తీసుకొచ్చి ఇక్కడ యాన్లో వచ్చి మాకు తెలియజేస్తారు. మేము అందరికీ వాళ్ళకి తెలియజేసి ఇక్కడ ఉండి చేస్తున్నాము. కాబట్టి నారాయణ సారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఇక్కడ ప్రజలందరూ మేము అందరూ కోరుకుంటున్నాం.